బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారితో మాట్లాడదాం. నిఖిల్ గారు, ఇప్పుడు హైదరాబాద్ మెట్రోకు జరిగినటువంటి నష్టము ఇవాళ మొదలైంది కాదు, కేసీఆర్ హయాంలోనే ఈ నష్టాలు అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే కేసీఆర్ లేవనెత్తినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో ఫేజ్ 1 వల్ల దానికి వ్యయం పెరిగింది. 15,000 కోట్ల నుంచి 22,000 కోట్లకు పెరిగింది. అక్కడి నుంచి అసలు మొత్తం ఈ నష్టాల బాట అనేది స్టార్ట్ అయింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటిది. అలాగే ఈ ఐఆర్ఎఫ్సి నిధులు రాకుండా అడ్డం పడింది కూడా కేటీఆర్ఏ. కిషన్ రెడ్డితో కేటీఆర్ ఇద్దరూ కలిసి కేంద్రం పైన ఐఆర్ఎఫ్సి రైల్వే మంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఐఆర్ఎఫ్సి నిధులు రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నారు. రీసెంట్గా కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారు, ఏదో మతలబు చేశారు అనేది కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభియోగం. ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ ద్వారా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా సూచన ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఈ డిబేట్ చూస్తూ ఉన్నారు. లెట్స్ కన్ఫైన్ టు ద ఐఆర్ఎఫ్సి అండ్ మెట్రో రిలేటెడ్ ఇష్యూస్ ఓన్లీ. కాళేశ్వరం కానీ, అప్పులు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న వందలాది వేలాది సమస్యలన్నీ ఇంకోసారి మాట్లాడుకుందాము. ఓన్లీ మెట్రోకి కన్ఫైన్ అయ్యి మాట్లాడదాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా నిజంగా ఏం జరుగుతూ ఉంది అన్న విషయాలను తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు. సరే, ఇందాక మీరు అన్నారు కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దీన్ని అడ్డుకుంటా ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. నిజంగానే కేటీఆర్ గారు మొత్తం భారతదేశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు అనేది మనందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం. సరే, మీ నోటికి అడ్డు అదుపు ఉండదు కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. మీకు అప్పు తీసుకొచ్చే ఆలోచన మీకు లేదు. మీ దగ్గర కెపాసిటీ లేకున్నా కూడా మీరు ఒక రకంగా 15,000 కోట్లకు ఏ రకంగా టేక్ ఓవర్ చేసిండ్రు అనేది మనతో పాటు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా వాళ్ళు అప్పు ఇవ్వకుండా, గతంలో అప్పు మాత్రమే కాదు నిజంగా హక్కుగా మనకు రావాల్సినవి కూడా ఇవ్వకుండా 10 ఏళ్ల పాటు 9.5 ఏళ్ల పాటు మమ్మల్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో ఆనాడు మేము చెప్తా ఉంటే, మీకు ఆ అప్పులు తీసుకురావడం కానీ వాళ్ళను ఒప్పించి వాళ్ళ మెడలు వంచి అనే పదం కూడా వాడినరు. తీసుకొచ్చే కెపాసిటీ మీ దగ్గర లేదు, మేము ఈరోజు ఎట్లా తీసుకొస్తామో మీరంతా చూడాలి అని చెప్పిండ్రు మీరు. సరే, ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది ఎంత గొప్పగా మీరు చేస్తూ ఉన్నారని. దీనికి సంబంధించి కొంచెం టెక్నికాలిటీస్లోకి మనం పోతే, ఇందాక నుమాన్ గారు ఒక మాట అన్నారు, ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టినరు ఇది అని. ఎస్, రాజశేఖర్ రెడ్డి గారు 2009లో 17,000 కోట్లతో మొదలుపెట్టినరు ఈ ప్రాజెక్ట్ని. 17,000 కోట్లు. మేము దీన్ని 2016-17లో పూర్తి చేసినాడు 22,000 కోట్లతో పూర్తి చేసినాము. 5,000 కోట్లు ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగింది, మేము అగ్రీ చేస్తాం. 2009 నుండి 2016 వరకు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కాలపరిమితి. 7 సంవత్సరాల్లో 5,000 కోట్లు పెరగడం అనేది దేశవ్యాప్తంగా అన్నింటికీ పెరిగింది, మన దగ్గర కూడా పెరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు దాస్తున్నటువంటి విషయం ఏంటంటే, 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి మధ్యలోనే మరణించడం జరిగింది. వారి తర్వాత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇదే ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిందన్నాడు. 5 సంవత్సరాల కాల పరిమితిలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిన మెట్రో కేవలం 28%. ఈ లెక్కలు వాళ్ళ ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. మిగిలిన 72% కేసీఆర్ గారు కాలుకి బలపం కట్టుకొని పూర్తి చేసిండ్రు. ఈ రోజు దాన్ని పక్కన పెట్టి రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే ఏదో చేసిండ్రు అని వాళ్ళు చెప్పడం పూర్తిగా ఖండించాల్సినటువంటి విషయం. ఎస్, మేము ఏం చేసినాము అని అంటే 69 కిలోమీటర్లు మెట్రోను పూర్తి చేసినాం. మేము పూర్తి చేయడంతో పాటు ఫేజ్ 1 కంప్లీట్ చేసి ఫేజ్ 2ని ఇదే రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్ వరకు కనెక్ట్ చేయాలి. వెస్ట్ కారిడార్ ఈరోజు విపరీతంగా అభివృద్ధి చెందుతూ ఉంది, విపరీతంగా గ్రో అవుతూ ఉంది. అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు పెరుగుతూ ఉన్నారు కాబట్టి ముందు అక్కడ మనం ఫేజ్ 2 చేయాలి అని మేము మొదలుపెట్టి మీకు బాగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు డిసెంబర్ 9, 2022 నాడు కొబ్బరికాయ కొట్టినాము, శంకుస్థాపన చేసినాము. టెండర్లు కూడా కాల్ఫర్ చేసి 6,250 కోట్ల రూపాయలకు ఇదే ఎల్ఎన్టీ లోయెస్ట్ బిడ్డింగ్ చేసి ఆ రోజు దక్కించుకున్నటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలు, అన్ని పత్రికలు ప్రచురించినాయి. ఈ రోజు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఎల్ఎన్టీ అప్పుల్లోకి పోయి లేదు ఇన్ని అప్పులతో మేము భరించలేము అని చెప్పి వాళ్ళు వైదొలుగుతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఈ కాకమ్మ కథలు, కట్టుకథలు ఎన్ని రోజులు చెప్తా ఉంటారు? ఇంకా
నిజంగానే ఎల్లంటి అంత ఇబ్బందుల్లో ఉంటే 6,250 కోట్లతోని మెట్రో ఫేజ్ 2 కూడా మేమే కడతాము అని ఏ రకంగా ముందుకు వస్తుందండి? కానీ మరి ఎల్ఎన్టీ చెప్పింది కదా ఇది 1,100 కోట్ల ఆదాయం వస్తుంది సంవత్సరానికి, దాంట్లో 500 కోట్లు మెయింటెనెన్స్ కి జీతాలకి పోతున్నాయి, మిగతా 5 నుంచి 600 మేము లోన్ కట్టడానికి అసలు వడ్డీలకే సరిపోతుంది, మాకు 400 కోట్ల నష్టం వస్తుంది ఎవ్రీ ఇయర్. అయితే కరోనా కష్టకాలంలో వాళ్లకు నిజంగా కూడా నష్టం వచ్చినటువంటి మాట వాస్తవం. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి దగ్గరికి ఇదే ఎల్ఎన్టీ ప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇంత ఇబ్బంది జరుగుతూ ఉంది, ఇంత నష్టాల్లోకి పోతా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకున్న ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసిండ్రు. తర్వాత కొంత గాడిన పడ్డ తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు అని అంటే, వీళ్ళు పెట్టిన ఫ్రీ బస్సు వల్ల ఇదే మెట్రో మరింత నష్టాల్లోకి పోతా ఉంది, మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది అని మెట్రో సిఎఫ్ఓ విజయ్ గారు చెప్తా ఉంటే, మీరు అటువంటి వ్యాఖ్యలు చేస్తే మీరు ఎల్ఎన్టీ సిఎఫ్ఓ అని కూడా చూడకుండా జైల్లో పెడతాం మిమ్మల్ని అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని బెదిరించిండ్రు. ఆనాటి నుండి ఇదే మెట్రో మీద ఇదే ఎల్ఎన్టీ మీద కక్షగట్టి ఆ మెట్రో వెనకాల ఉన్నటువంటి 280 ఎకరాల ప్రైమ్ అసెట్స్, షాపింగ్ మాల్స్ కానివ్వండి, కీలకమైన జంక్షన్లలో ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్స్ని ఏ రకంగా మన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోవాలి, మనకు సంబంధించిన వాళ్లకు, మన అనుయాయులకు, మన వంది మాగదులకు దాన్ని ఏ రకంగా కట్టబెట్టాలి అనే ఎజెండాలో భాగంగా ఇదే ఎల్ఎన్టీ మీద ఇదే మెట్రో మీద ప్రెజర్ పెడతా వచ్చిండ్రు. ఆ కంటిన్యూషన్లో ఏమైందండి, లేదు మేము పూర్తిగా మీరు ఇటువంటి ఇబ్బందులు పెడతా ఉంటే మీరే తీసుకోండి అని వాళ్ళు చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. నిజంగా మీ దగ్గర తీసుకునే కెపాసిటీ ఉందా? మీరే చెప్తా ఉంటారు ఈరోజు, ఎస్ మా దగ్గర డబ్బులు లేవు, అప్పు కోసం ఢిల్లీలో కానీ ఇంకెక్కడన్నా కానీ మేము తిరుగుతూ ఉంటే జేబులు కొట్టేసే దొంగలాగా చూస్తూ ఉన్నారు, చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తూ ఉన్నారు మమ్మల్ని అని చెప్తా ఉన్నారు. రాష్ట్రాన్ని నడిపించాల్సినటువంటి మీరే, రాష్ట్రానికి ఒక పెద్దన్నలాగా ఉండాల్సినటువంటి మీరే నన్ను ఒక దొంగలాగా చూస్తూ ఉన్నారని మీకు మీరే ప్రమోట్ చేసుకున్న తర్వాత దొంగకి ఎవరన్నా రుణం ఇస్తారా అండి? దొంగకి ఎవరన్నా అప్పిస్తారా? మీ క్రెడిబిలిటీ అన్ని రకాలుగా బాగుంటేనే 100 రకాలుగా ఆలోచిస్తారు రుణం ఇవ్వడానికి. మీరు నన్ను దొంగలాగా చూస్తూ ఉన్నారని చెప్తే ఇంకెవరిస్తారు మీకు రుణము? అయినా కూడా మీరు కట్టుకథలు అల్లిండ్రు. ఏం చేసిండ్రు? కేటీఆర్ గారిని బదనం చేయడంలో భాగంగా కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు కలిసి అడ్డుకుంటా ఉన్నారని మీరు నిజంగా తీసుకురాలేక మీరు ఏదైతే మెడలు వంచుతామని చెప్పిండ్రో మీరు పోయి అక్కడ మెడలు వంచి నిలబడ్డటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ మీ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు వచ్చినటువంటి రుణాలు ఇక్కడ పిఎఫ్సి, ఆర్ఎఫ్సి ద్వారా ఎట్లాంటి గ్యారంటీలు లేకుండా 9% నుంచి 15% వరకు భారీ వడ్డీ రేట్లతో 3.15 లక్షల కోట్ల రుణాలను కేంద్రం ఆమోదించింది. మంచి ప్రశ్న అడిగిందండి. ఈ రోజు తెలంగాణ సమాజానికి కూడా ఈ విషయం తెలవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన పిఎఫ్సి కానీ, ఆర్ఎఫ్సి కానీ, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ రోజు ఉన్నటువంటి ఇదే ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఇవన్నీ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థలు. అంటే వాళ్ళు నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బుల్లోంచి ఇయ్యరు. వాళ్లకు నిజంగా వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుండి ఇస్తూ ఉంటారు. ఎస్, మేము కాళేశ్వరం కట్టినాడు ఇదే పిఎఫ్సి నుండి, ఇదే ఆర్ఎఫ్సి నుండి లోన్లు తీసుకొచ్చినాం. ఆ రోజు ఎందుకు ఇటువంటి ఇబ్బందులు రాలేదు? మేము చూపించినాం రేపు పొద్దున రీపేమెంట్ ఏ రకంగా చేస్తాము. ఈ రోజు ఐఆర్ఎఫ్సి కూడా కేవలం మెట్రోకి సంబంధించి, రైల్వేకి సంబంధించిన నిధులను మాత్రమే ఇయ్యదండి. వీళ్ళు మీరు ఏ ప్రాజెక్టులు కడతామన్నా కూడా మీరు దానికి సంబంధించిన పూర్తి స్థాయి గ్యారంటీలు ఇస్తే 100% ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కట్టుకథ అల్లిన విషయం ఏంటంటే, మేము జపనీస్ సంస్థ నుండి తీసుకొస్తా ఉన్నాము, లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేటుకు తీసుకొస్తా ఉన్నాము అని 2 కట్టుకథలు అల్లిండ్రు. ఇక్కడ ఆ తీసుకొచ్చేది ఐఆర్ఎఫ్సి మీడియేషన్ చేసి వాళ్ళ ద్వారా మనకు వస్తా ఉంది అని చెప్పిండ్రు. 3-4 విషయాలు మీరు కొంచెం సమయం ఇవ్వాలి నాకు. ఇక్కడ 3-4 విషయాలు ఇక్కడ ఏంటంటే, జపనీస్ సంస్థ నిజంగానే మీకు ఇదే 4% అని మీరు ఏదైతే చెప్పిండ్రో 4% ఇచ్చే అవసరం ఉంటే ఎల్ఎన్టీ అప్పులవుతా ఉన్నాయని మీకెందుకు అప్పచెప్తుందండి? అదే ఎల్ఎన్టీ పై తెచ్చుకుంటది కదా. ప్రపంచవ్యాప్తంగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ కదా. అది ఫేక్ అంటారా? 4% 100% ఫేక్ అని ఈ రోజు కాదు, ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినరో ఆ రోజు ఇదే టేబుల్ మీద మనమే డిబేట్ చేసినాం. ఆ డిబేట్ లోనే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, నేనే చెప్పిన ఆ రోజు. ఈ రోజు కూడా అతి గతి లేనటువంటి పరిస్థితి. దాన్ని పక్కన పెడుతూ ఇదే ఐఆర్ఎఫ్సి అనేది ఈ రోజు వరకు భారతదేశ వ్యాప్తంగా 4,17,940 కోట్ల రుణాలు ఇచ్చింది వివిధ ప్రాజెక్టులకు సంబంధించి. దాంట్లో భాగంగా స్వయంగా నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో మెట్రో కడతా ఉంటే అక్కడ కూడా లోన్ ఇచ్చింది. ఎంతకిచ్చిందండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5%కి ఇచ్చింది. దేశ ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుకు 8.5%కి ఇచ్చి మీకు ఏ రకంగా 4%కి ఇస్తుందని మీరు అనుకుంటా ఉన్నారు? ఏ రకంగా కట్టుకథలు అల్లిండ్రు? ఐఆర్ఎఫ్సి వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్లో ఎక్కడ కూడా 4% అని చెప్పలేదు.
దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారో, కేంద్ర ప్రభుత్వంతో కాదు ఐఆర్ఎఫ్సితో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఒక సర్టిఫైడ్ కాపీ రిలీజ్ చేసిండండి ప్రభుత్వం తరఫున. దాంట్లో కూడా 4% అన్నది వీళ్ళు ఎక్కడా చెప్పలేదు. అయితే ఐఆర్ఎఫ్సి ఇప్పటి వరకు మొత్తం దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి లోన్లలో లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేటే 8%. వీళ్ళు వచ్చి 4%కి తెస్తా ఉన్నారు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టే పరిస్థితులు క్రియేట్ చేసిండ్రు. వీళ్ళు కేవలం రాజకీయం కోసం మాత్రమే ఇది చేసిండ్రు. రైట్ నుమాన్ గారు క్విక్ గా ఆన్సర్ చేయండి. ఇది నిజంగా